డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు, మిత్రులకు, సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధ ఏకాదశి శుక్రవారం ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:50 వరకు హస్త నక్షత్రం, ఈరోజు ఉదయం 7:40 వరకు తదుపరి చిత్తా నక్షత్రం. అమృత గడియలు తెల్లవారుజామున 3:02 నుండి 4:48 వరకు, వర్జం సాయంత్రం 4:29 నుండి 6:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 8:56 వరకు, అలాగే మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు, సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:27. ముఖ్యంగా ఈరోజు ఏకాదశి శుక్రవారం నిర్జల ఏకాదశి అంటారు. ఈరోజు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అట్లాగే ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో తులసి దళములతోటి స్వామివారికి పూజా కార్యక్రమాన్ని వినియోగించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు, సుమంగళ యోగము, సౌభాగ్య సిద్ధి తప్పకుండా లభిస్తుందని, వివాహం కానటువంటి స్త్రీలు ఈరోజు భగవంతుని ఆరాధన చేయటం ద్వారా దాంపత్యోగానికి విధానానికి సరైనటువంటి వరుడు లభించే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, వారికి వైవాహ జీవితం నిండు నూరేలు చల్లగా ఉండే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ, జ్యేష్ఠ మాసం అంటే ముఖ్యంగా రైతులకి చాలా ప్రీతికరమైనది. ఇంతకు ముందు రోజుల్లో వృషభములకు అలంకారాలు చేసి పసుపు కుంకుమను చల్లి ఏరువాక పున్నమి అని చేసేవారు. అంటే జ్యేష్ఠ పున్నమిని ఏరువాక పున్నమి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైన మాసం ఈ యొక్క జ్యేష్ఠ మాసం. కాబట్టి భూమాతకు సంబంధించినటువంటి భూమి నమస్కారం చేసుకొని వ్యవసాయ పరంగా ఉత్పత్తులు సంపూర్ణంగా లభించాలని భూమాతని ఈ యొక్క మాసంలో ప్రార్థన చేయటం ద్వారా, గోవులను పూజించడం ద్వారా, వృషభములను ఆరాధించి పూజించటం ద్వారా, ఒక దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర సన్నిధిలో ఉన్నటువంటి నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క మాసంలో అనేక రకాల శుభ ఫలితాలు తప్పక లభిస్తాయని, ముఖ్యంగా వ్యవసాయ పరంగా తీసుకునే నిర్ణయాలను జాగ్రత్త తీసుకొని వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన ఉత్పత్తులు అనేక విధాలుగా పెంపొందించుకొని సరైన ధనప్రాప్తి తప్పక పొందుతారని రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థినులు సరైన విధానంతోటి మంచి నడవడికతోటి విద్యలో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, ముఖ్యంగా ఒక జ్యేష్ఠలో కూడా చాలా శక్తి ఉంది. ఒక వివాహ సమయంలో త్రిజ్యేష్ఠ పనికిరాదు అని చెప్తుంటారు. అట్లా కొన్ని విషయాల్లో జ్యేష్ఠ మాసానికి చాలా శక్తివంతమైన